బాపట్ల జిల్లా అద్దంకిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుల్లికుర్వలోని ఒక క్వారీలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అక్కడికక్కడే 6 కార్మికులు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా సమాచారం అందింది. గ్రానైట్ రాయిని తొలగిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి కూడా ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ చేరుకొని అనుమతించట్లేదు. పోలీసులు కూడా ఎవరిని ఘటనా స్థలానికి వెళ్ళడానికి కూడా అనుమతించట్లేదు. ఇలాంటి సిట్యువేషన్ ప్రస్తుతం ఈ క్వారీలో చోటు చేసుకుంది. దీనికి బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో 6 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి కూడా తీవ్ర గాయాలైనట్టు మనకు తెలుస్తుంది. గ్రానైట్కి సంబంధించిన ఈ క్వారీలో మరి బాంబ్ బ్లాస్టింగ్ చేశారా, మరి ఏంటి సేఫ్టీ నార్మ్స్ పాటించలేదా ఏంటి అనేది చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు సేఫ్టీ నార్మ్స్ ఏం పాటించలేదా? ఇది బాంబ్ బ్లాస్ట్ చేయడం వల్ల జరిగిన సంఘటననా? కళ్యాణ్, ఇక్కడ జరిగిన సంఘటన బట్టి చూసినట్టే బల్లిపురం మండలం గంగమ్మకొండ వద్ద జరిగిన ఈ క్వారీలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఆ బ్లాస్టింగ్ వల్ల జరిగింది కాదు. బ్లాస్టింగ్ తర్వాత కూడా ఆ క్వారీ బ్రిక్స్ ని వేరు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ప్రమాదం సమయంలో కూడా సుమారు కార్మికులు 16 నుంచి 18 మంది ఉన్నారు. కాకపోతే ఆ ప్రాంతంలో ఆ క్వారీలో ఆ రాయిని తొలగించే సమయంలో ఆ రాయి కింద కొంతమంది పడి నలిగిపోవడం వల్ల స్పాట్ లోనే నలుగురు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది.